అయితే వెళ్తున్నాము. ప్రతి ఒక్కటి చూడండి, మా ఊర్లో అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఊరు మొత్తం మునగపాక అంటే మాత్రం పచ్చని పొలాలతో చాలా అందంగా ఉంటుంది. మునగపాక అయితే మాత్రం మమతలు పంచే ఊరు, ఏమిటి దానికి పేరు, పల్లెటూరేగా ఇంకెవరు. తోటంతా చూపిస్తాను. భోగికేటి, సంక్రాంతికేటి సూపర్గా ఎంజాయ్ చేస్తాం మేమైతే మాత్రం. ఇదే తోటలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. మా బర్రెలు చూడండి. పల్లెటూరు అందాలు అయితే మాత్రం చాలా అందంగా ఉంటాయి చూడడానికి. ఏంటి ఏదైనా చేయడానికి కూడా ప్రతి ఒక్కటి చూడండి. పచ్చటి పొలాల్లోకి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం మేమైతే. ఇప్పుడైతే ఈ చట్నీ అయితే ఎరగొడుతున్నాము. రేపైతే ఫుల్ మజా చేస్తాం మేమైతే. ఇక్కడైతే మాత్రం కెసర ఆడుతారు చూడండి, మొత్తం ఊరు మొత్తం. చిన్నప్పుడు అయితే మాత్రం ఈ నారింజ చెట్టు అయితే మాత్రం శుభ్రంగా దులుపు దెబ్బి వాళ్ళం. ఇప్పుడు చూడండి, చిన్న పీపుల్ తప్ప అసలు కాయలే లేవు దీన్ని కొడుతూ ఉంటే మాత్రం వెనకాల నుంచి వచ్చి మమ్మల్ని ఎలా కొట్టేవారంటే మాత్రం రత్తాలు వచ్చేలా కొట్టేవారు. తోటలోకి వస్తే మాత్రం ప్రతి ఒక్కరికి ఏదో దొరుకుతూనే ఉంటుంది. నాకైతే మాత్రం కొబ్బరి బొండం అయితే దొరికింది. ఇదే అయితే మాత్రం మార్కెట్లో ఎంత పలుకుతుంది తెలుసా? 50 రూపాయలు అయితే పలుకుతుంది ఈ కొబ్బరి బొండం. సొల్లు కాదు మేము నిజంగానే. కానీ చిన్న చిన్న బొరుకులు అయితే మాత్రం చాలా బాగా కాలుతాయి. మీ ఊర్లో ఇట్లా ఏమంటారో నాకు తెలియదు, కానీ మాకైతే మాత్రం బొరుకులు అంటారు. కొబ్బరి పీచు అయితే తీస్తారు ఇలాగా. పర్లేదు, రేపు మాత్రం రచ్చే ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. రేపు వీడియో అయితే మాత్రం పక్కా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంటుంది అనేది. నేను అయితే ఫుల్ వీడియో పెడతాను. ఇప్పుడైతే మా బాబాయ్ని పలకరించండి. హాయ్ చెప్పు. బాయ్ 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 బాయ్. ఏం చేస్తున్నావు? వెళ్దాం తిన్నాను. సరే అయితే పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పరవశించ. ఇంక ఫైనల్గా అయితే మాత్రం భోగికి అన్ని సిద్ధం చేస్తాం. మీరైతే రేపు ఎన్ని గంటలు ఇస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మేమైతే మాత్రం 4 గంటలకల్లా లేసేస్తాం. బాయ్ బాయ్, నెక్స్ట్ లో కలుసుకుందాం.